जॉब में ज्वाइन होने के बाद पता चला कि इतना कितना टेंशन जॉब है। మైక్లో ఎప్పుడు కూడా మాట్లాడలేదు. చాలా భయం, స్టేజ్ ఫియర్. తర్వాత ఏది మాట్లాడంటే నేను 1992లో అపాయింట్ అయ్యాను. అప్పటి నుంచి ఒక 5 years 6-7 years స్టేషన్లో చేశాను. ఆఫ్టర్ దట్ అంతాను నేను స్క్వాడ్లోనే చేశాను. నా కొలీగ్స్, నా తోటు, నా ఆడపిల్లలు, నా ఢిల్లీలో నా కూతుర్లు అందరు నాకు హెల్ప్ చేశారు. అలాగే నాకు కావాల్సిన స్టాఫ్ అందరూ కూడా, కొలీగ్స్ అందరూ కూడా చేశారు. ముఖ్యంగా మా ఇన్ఛార్జ్ గారు మాకు అందరికీ కోఆపరేట్ చేశారు. మా ఇన్ఛార్జ్ గారికి నమస్కారాలు చేస్తున్నాను. మొత్తం అన్నిటికీ ఏ డ్యూటీలో కూడా మా ఇన్ఛార్జ్ గారు మాకు అన్నిటికీ కోఆపరేట్ చేసి తీసుకొచ్చారు. ఆయనకి ధన్యవాదాలు చెప్తున్నాను. ఇంకా కూడి వచ్చిన అందరికీ కూడాను నమస్కారాలు. మా సార్ అండర్లో కూడా నేను చేశాను. చాలా అందరూ ఇంకా ప్రత్యేకంగా చెప్పాలంటే ఏం లేదు. నేను అన్నీ బాగా చేశానని నేను అనుకుంటున్నాను. మరి ఇంకా తప్పులు ఉంటాయి, అవన్నీ క్షమించండి. ఉద్యోగాల వృత్తిగా నేను ఏవో తప్పులు అవన్నీ ఉంటాయి, క్షమించమని నా కొలీగ్స్ అందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుతూ జూన్ 3వ తారీఖు నేను శ్రీనివాస్ కళ్యాణ మండపంలో ఫంక్షన్ పెట్టాము. అందరూ వచ్చి అన్నీ పాల్గొవాలని కోరుతూ ఈ సమాపంగా వచ్చిన అందరికీ ధన్యవాదాలు చెప్తూ, మళ్ళీ నా భర్త గురించి చెప్పాలి. ఆయన కూడా అన్నిటికీ మొదటి నుంచి అన్ని విషయాల్లో కూడా అతను నాకు సహకరించి అన్నీ చేసి ఇంతవరకు తెచ్చి మా లైఫ్ బాగా నడుస్తున్నాయి. అన్ని వరకు చాలా కోఆపరేట్ చేశారు. మరి నా 2 పిల్లలు ఇక్కడ లేరు. ఒకడు యూఎస్ఏలో ఉన్నాడు, ఒక బాబు కెనడాలో ఉన్నారు. ప్రస్తుతానికి నేను, నా భర్త, ఇంకా నా ఊరు నుంచి కేరళ నుంచి నా చుట్టాలు వచ్చారు. వీళ్ళంతా మా ఆడపడుచు వచ్చారు, మా అన్నయ్య వచ్చారు, మా ఆడపడుచు పిల్లలు వచ్చారు. మిమ్మల్ని నేను క్షమించాలి ఈ రూపందానికి చాలా సంతోషం. అలాగే మా సిస్టర్ అరుణశ్రీ మేడం, వాళ్ళిద్దరూ అందరూ వచ్చారు. నాకు అందరూ స్టాఫ్ అందరూ వచ్చి సహకరించడానికి ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. ఈరోజు రిటైర్మెంట్ సక్సెస్ఫుల్గా మోర్ దెన్ 40 years చేసుకొని వీళ్ళందరూ ఇంత గ్రేట్గా సక్సెస్గా విజయవంతంగా రిటైర్ అవుతున్నారంటే మేము ఎప్పుడు రిటైర్ అవుతామా, ఎప్పుడెప్పుడు తప్పుకుందామా అనుకుంటున్నాం. కానీ వీళ్ళని చూసి ఇంత జర్నీ, ఇంత డెస్టినీ, ఇంత ప్రయాణం చేశారన్నందుకు ఈరోజు చాలా ఎంతో ఎనర్జీ ఇచ్చారండి. ముఖ్యంగా విశ్వ గారు, విశ్వేశ్వర గారు, పిఆర్ఎస్ రావు గారు, ముందు గారు, అంబలి అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. మీరు మీ ఆరోగ్యం, మీ పిల్లలతో, మీ ఫ్యామిలీతో చల్లగా ఉండండి. చక్కగా భవిష్యత్తులో ఇంత ఎనర్జీగా, యంగ్స్టర్స్గా ఇంకా ఉత్సాహంగా ఉండాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా చూడండి, నేను 2000 సంవత్సరంలో విశాఖపట్నం వచ్చాను అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్గా. అప్పటికే అంబలి, సుశీల, గాయత్రి, హేమలత, ఇంకోటి రాజ్య, లక్ష్మి, వీళ్ళందరూ ఎలా అంటే చెంగు జింకల్లాగా వాళ్ళు లైన్ అండ్ వచ్చిండేవాళ్ళు. నేను తలంచుకొని హెవీ సివియర్ వర్క్తో పనిచేస్తుండేదాన్ని. కానీ వెళుతూ ఇలా ఒక చెంప మీద ఇలా కొట్టి హాయ్ అని వాళ్ళు ఎంత అంటే మీ వర్క్ చెప్పారు కదా, పూలబాటగా చేసుకొని మీ ప్రయాణిస్తున్నారు ఇప్పటి వరకు. టార్గెట్ టీసీ అంటారే కానీ మీకు ఇచ్చిన టార్గెట్స్ కానీ, మీ వర్కింగ్ కానీ, మీ ఫోర్స్ కానీ, మీకున్న హెరాస్మెంట్ కానీ అంతర్గతంగా ఎప్పుడు ఎక్స్పోజ్ చేయరు. ఈ వర్క్ మీరే చూపించేవాడు. దాంట్లో డిసిప్లిన్గా, క్రమశిక్షణగా, అంకిత భావంగా ఒక వెన్నంటి అందరికీ కూడా. ముఖ్యంగా నాకైతే ఒక ఆపరేటింగ్లో ఉన్నాను గత 27 ఏళ్ళ నుంచి. కానీ నేను ఎప్పుడు కూడా కమర్షియల్తో చాలా అనుబంధం నాకు. ఈ అమ్మాయిలు కానీ, అబ్బాయిలు కానీ, టీచర్లు కానీ ఎవ్రీబడి కళాశాల నుంచి టిల్ ఈ రోజు నేను ఈ స్టేషన్లో 27 ఏళ్ళు చేసి ఈ మధ్య గుడిచాడు తప్పుకున్నాం. అంటే 2008 నా రిటైర్మెంట్. కొంచెం ఆరోగ్యం బాగుంటుందని. బట్ ఈ రోజుకి నేను స్టేషన్ అడుగు పెడితే ఒక పూట పరిగెత్తుకొస్తాడు. దేనికండి? ఆ విమానం విజయం వచ్చినప్పుడు మన పక్కన ఉండేవాడు కాదు, మన మిత్రుడు. ప్రయాణిస్తున్నప్పుడు తనతో ఉండేవాడే నిజమైన స్నేహితుడు. నిజంగా నాకు చెప్పాలంటే నా స్నేహితులందరి తను ఆ రోజుల్లో నా 30 ఏళ్ళ వయసు అప్పుడు తను చూస్తే ఆడవాళ్ళకే మర్చిపోయి అందం తంది. నేను ఎప్పుడు చెప్పలేదు. బట్ ఈ రోజున స్నేహితురాలుగా
నేను వచ్చి నా విషయం చెప్పాలి. అఫ్కోర్స్ అలాంటి అందం అనమాట. ఈ రోజు 27 ఏళ్ళ తర్వాత తనకు ఒక ముద్దు పెట్టి వచ్చి ఇచ్చాను. నా ఎక్స్ప్రెస్ అలా చూపించుకున్నా. మనం అదే కావాల్సినప్పుడే మనం నిలబడాలి, ఉండాలి. తర్వాత తన అందం, తన క్రమశిక్షణ, తన పద్ధతి ఎన్ని ఉన్నా, హాయ్ మేడం, ఏముంది మేడం, ప్లీజ్ కూర్చో, ఏముంది పంచాడు కదా. తన ఉద్యోగమే సామ్రాజ్యం. ఆ ఉద్యోగం ఈరోజు అంబలి అన్న, అవిశ్రీ అన్న ఉద్యోగమే. మనకి ఎటువంటి పదవులు వద్దు, మనం సర్వీస్ చేద్దాం. ఆ ఉద్యోగం వల్ల ఈరోజు ఇంత పబ్లిసిటీ, ఈ ఎనర్జీ, ఈ హ్యాపీనెస్, ఈ ఐకమత్యత జీవితం మనం కోరుకుంది. ఇదే నా వీడియోస్, ఇది కదా రిలేషన్, ఇది కదా పండగ. ఈ రోజు నేను వచ్చాను, మీ అందరి సంతోషం. మీకన్నా 1000 రెట్ల ఎనర్జీతో వెళ్తున్నా. నేను ఎక్కడున్నా అవిశ్రీ మేడం వచ్చిందని చెప్పింది. ఎప్పుడు ఆ అమ్మాయి వాడేసుకోవడం కాదు. ఇవాళ నేను గుర్తు పెట్టింది జీవితంలో రాత్రి మర్చిపోతాను. అది ఆ హ్యాపీనెస్ కోరుకుంటున్నాం. అమ్మని ఆరోగ్యంగా చక్కగా మీ పిల్లలు, మీరు, మీ భర్త గారు అందరూ కూడా, ముఖ్యంగా టీటీ లేడీస్ మహిళల స్టేషన్లో ఒక బ్రాండ్ అంబాసిడర్స్. వన్స్ అపాన్ ఎ టైమ్ మిస్టర్ సురేష్ ప్రభు గారు, రైల్వే మినిస్టర్, when I was during SM, she's the brand ambassador of the Water Division Station అని అన్నారు నా మీద. కానీ అది కాదండి, వీళ్ళు టీటీలో మహిళలు, ఫ్రంట్ లైన్ స్టాఫ్. కరోనాలో ఎంతమంది పోయారండి టీటీలు, టీసీలు. నేనండి విట్నెస్, ఎంత ఏడ్చానో సర్వీస్ చేస్తూ. కానీ ఈ రోజు నిలబడి మన నలుగురితే బంధం, మన నలుగురితే అనుబంధం. కలిసిమెలిసి ఉండండి, హ్యాపీగా పని చేయండి, డెడికేట్ వర్క్ చేయండి. ఎలాంటి సవాళ్ళను స్వీకరించండి. చనిపోం కదా, తట్టుకోవాలా. ఇంట్లో ఉండదు మనకు బాధ. ఈ రోజు బాధ ఉంటుంది, రేపు కోపం ఉంటుంది, భర్తతో, పిల్లలతో. సేమ్ సంస్థలు అలాగే. ఇంట్లో నేను అన్ని రెడీ పెట్టుకొని వస్తా. కిచెన్, భర్త, ఉద్యోగం, బిడ్డ. సంస్థకు వచ్చేదే ఇంటి పని మనం డ్యూటీగా చెయ్యం కదా. డ్యూటీ చేయండి. ఈ రోజు ఇంత విలువ, ఇంత ఎనర్జీ, ఈ పబ్లిసిటీ, ఈ చైన్, ఇవన్నీ చేస్తామంటే ఏంటి? మన ఉద్యోగం. ముఖ్యులు కాదు, వ్యక్తులు కాదు, ముఖ్యం సంస్థే. ఇండియన్ రైల్వేస్ మన సంస్థ భారతీయ రైల్వేస్. విష్ ఆల్ ది వెరీ బెస్ట్ ఎవరీవన్. థ్యాంక్ యూ వన్ అండ్ అందరి. విష్ ఆల్ ది బెస్ట్. ఆరోగ్యంగా చూస్తే చక్కగా ఇక్కడి నుంచి గ్రామర్ ఇంప్రూవ్ చెయ్యి, బాగా ఉండండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్.